తెలంగాణ ప్రజలారా, ప్రతి ఒక్క ఓటు హక్కును వినియోగించిన ఓటరుదారులారా, రేవంత్ రెడ్డి 100 రోజుల్లో హామీలు పూర్తి చేస్తానని చెప్పి ఇప్పటిదాకా హామీలు చేస్తలేడు గానీ, లోక్సభ ఎన్నికల కోసం అయితే చాలా రకమైన హామీలు ఇచ్చుకుంటా పోతున్నాడు. గదే ముచ్చట్ని నిన్న బహిరంగ సభలో అయితే అతి పెద్ద సభ అట అది. ఆ సభలో రేవంత్ రెడ్డి గొంతు దించుకున్నాడు కాదు. మరి ఆ 100 రోజులు ఏమైనాయో ఈ మ్యాటర్ తెలుసుకున్న తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ వీడియోని పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. గుడ్లు పీకాలే, పిర్రల మీద వాతలు పెట్టాలి. ఆడబిడ్డల మీటింగులు, అవే తిట్లు. హస్తం గుర్తుకే ఓటేయాలని నినాదాలు. గత పాలకులపై తిట్లు, శాపనార్థాలు మహిళల. సమస్యల వినని సీఎం రేవంత్. మళ్ళీ ఓటేస్తే 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేస్తా. పరేడ్ గ్రౌండ్లో మహిళా సంఘాలతో సీఎం. ఇక తెలంగాణ మహిళలందరూ ఒకటే చేయాలి. ఇక లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉన్నారో అంతమంది మహిళలు వెళ్ళి ఈరోజు రేవంత్ రెడ్డికి పోతు పూలిగా ఓట్లు గుద్దితే బూతులే పలిగిపోయేట్టు ఓట్లు గుద్దండి. రేవంత్ రెడ్డి మెజారిటీతో తీసుకురండి. 100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ ముండమోపినాయి. కానీ ఇప్పుడు ఈసారి గెలిపిస్తాడట, ప్రతి ఒక్క మహిళను కోటీశ్వరాలు చేస్తాడట. చెప్పడానికి రేవంత్ రెడ్డికి, వినడానికి మనకన్నా కొంచెం ఉండాలి. ఇచ్చిన 100 రోజులు ఎటుపోయినాయి, దాని గురించి కూడా మాట్లాడదాం. ఆడబిడ్డల మీటింగ్లో అవే తిట్లు. హస్తం గుర్తుకే ఓటేయాలని నినాదాలు. గత పాలకులపై తిట్లు, శాపనార్థాల మహిళల. అయితే ఇక్కడ హస్తం గుర్తుకే ఓటేయాలని నినాదాలు. హస్తం గుర్తుకి ఓటేసినందుకే వచ్చి రాగానే రైతు బంధు మళ్ళీపాయ, వచ్చి రాగానే వేల ఐటీ రంగాలు పక్క రాష్ట్రాలకు తరలిపాయ, వచ్చి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వృధాగా 6 టీఎంసీల వాటిని కింద వదిలేసి ప్రజలకు, నల్గొండ రైతులకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం వారి నారుమళ్ళు ఎండిపోయేలా, భూగర్భజల పూర్తి స్థాయిలో అడుగంటిపోయేలా చేశాడు రేవంత్ రెడ్డి. ఆ నీళ్లు ఈరోజు ఇటు మళ్ళిస్తుంటే రైతాంగం వారికి తిప్పలు తప్పకుండా పోయేటివి. మరి గదే ముచ్చట. ఈరోజు మహిళలే శాపనార్థాలు, తిట్టుడు ఈయనే, శాపనార్థాలు మహిళల ద్వారా అని చెప్తాను. మళ్ళీ సమస్యలపైన మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఈయనకి మళ్ళీ ఓటేస్తే ప్రతి ఒక్క ఓటర్లని కోటీశ్వరులు చేశాడట. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ గారు ఈ మాట అనడానికి ఎంత సిగ్గు చేయడట తెలంగాణ రాష్ట్రానికి. ఇక సమస్యలు వినని సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న నానా తిప్పలుగా ప్రజలే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ధర్నాలు చేస్తున్నారు, ఆగం పాలవుతున్నారు. అటువంటి సమస్యల బాగోగుల గురించే దగ్గరికి వెళ్ళి పట్టించుకొని ఈ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈసారి ఓట్లేస్తే కోటీశ్వరులు ఏ విధంగా చేస్తాడు మీరే చెప్పాలి. కోటీశ్వరులు ఏ విధంగా చేస్తాడు? ఇచ్చిన 100 రోజుల హామీలు ఊడ్చుకబాయ్. గై అమరైన అమ్మసానికి పుణ్యం అయినట్టు ఏది ఉచిత బస్సులు కూడా పెట్టిండు కరెక్ట్గా. ఉచిత బస్సులు కూడా చాలా పల్లెల్లో అందలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇంకోటి ఉచిత కరెంట్ అన్నాడు. ఆ కరెంటు బిల్లు కూడా ఫేమస్ అయిన ప్లేసుల్లో మాత్రమే ఇచ్చేసి వాటిని మూసేసిండు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. ఇక రేవంత్ రెడ్డికి ఈసారి ఓటు వస్తే కనుక తిప్పలే, మరో ముచ్చట్లేదు. ఇక తిప్పలే. ఈ ఎలక్షన్ తర్వాత మళ్ళీ అవపడదా ముఖము. రేవంత్ రెడ్డి ముఖం మళ్ళీ అవపడదు. సమస్యలే కానీ ఆయన ముఖం అవపడతలేదు. మళ్ళీ అలాంటప్పుడు ఈసారి ఓట్లేస్తే మళ్ళీ ఎట్లా అవపడతాడు రేవంత్ రెడ్డి? అవపడడు. మళ్ళీ ఓటేస్తే 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేస్తా. బాబా, ఆడ రైతులకే దిక్కు లేదు. ఆడ రుణమాఫీ చేస్తానా, రుణమాఫీకి దిక్కు లేదు. మిగతా ప్రజల్ని అవస్థలు పడతా ఉంటే అలాంటి పేద ప్రజలను ఆదుకునే పరిస్థితి ఈరోజు అయితే. ఎన్నికల ముందైతే జోర్దార్గా హామీలు. ఏం హామీలు అంటే వర్షాలు, కోటీశ్వరులు చేశారట. రాష్ట్రానికే ఖజానా లేదు, లంక బిందులోనే వచ్చిన లంక బిందునే లేదని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజు వచ్చేసేమో మహిళలను ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే కోటీశ్వరులను చేస్తా. చెవుల్లా ఫ్లవర్ కాదు, క్యాలీఫ్లవర్ పెడుతున్నాడు. పర్యాటక గ్రామంలో మహిళా సంఘాలతో సీఎం. ఆడబిడ్డలతో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో తిట్లు, శాపనార్థాలతోనే సీఎం రేవంత్ రెడ్డి మమ అనిపించేశారు. మంగళవారం సికింద్రాబాద్ పర్యాటక గ్రౌండ్లో మహాలక్ష్మి స్వశక్తి మహిళా సదస్సును ఏర్పాటు చేశారు. ఇక పత్రాన్ని రిలీజ్ చేసి కానీ రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి నా తరపున ఒక ముచ్చట అడుగుతున్నాను. మీరు అన్న 100 రోజుల హామీలు ఎడిపోయినాయి. 100 రోజుల దాకా వేచి ఉండాలి, 100 రోజుల దాకా ఆయన ఆగాలి. నెల రోజులు అయ్యింది, ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్న రేవంత్ రెడ్డి గారు 100 రోజులు ఎడిపాయే. రైతు బంధు ఇప్పటిదాకా ఇయ్యలేదు, రైతు బంధు ఎడిపాయే. రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ ఎడిపాయే. వచ్చినా కానీ తెల్ల రేషన్ కార్డు అన్నావు, తెల్ల రేషన్ కార్డు ఎడిపోయింది. మీరు ఇచ్చే హామీలన్నీ ఏమన్నారు? ఏ డాక్యుమెంట్ లేకుండా హామీలు ఇస్తా అని చెప్పిళ్ళు. అధికారంలోకి రాగానే మళ్ళీ రేషన్ కార్డుకి లిటికేషన్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఇంత అవస్థలు పడతా ఉంటే ఆదుకోకుండా ముఖం చాటేసుకుని తిరుగుతున్నావు. ఇది ఎంత వాస్తవానికి కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు? మీరే చెప్పాలి. తెలంగాణ ప్రజలారా, దయచేసి ఈసారి కనుక కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే, మళ్ళీ ఇంకోసారి ఎంపీ ఎలక్షన్, లోక్సభ ఎన్నికల్లో ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే కనుక
రేవంత్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి మొహం చాటుకునే పరిస్థితే లేదు, బరాబర్ లేదు. ఎక్కడ మొహం చాటుకోడు. ఈరోజు రైతన్నులు ఇబ్బంది పడుతున్నారు, ఈరోజు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు, ఈరోజు ఆర్టీసీ బస్సులు ఎక్కడానికి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. జియో 46 రద్దు చేయాలని, అదేవిధంగా పీటీ పోస్టులు రెడీ చేయాలని నానా విద్యార్థులందరూ ఉస్మానియా విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి కూర్చున్నారు. మరి వాటినన్నింటినీ పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి దూరం తిరుగుకుంటూ ఎన్నికలంటే సవాలు ఇసురుకుంటా, తొడలు కొట్టుకుంటా ప్రతిపక్షానికి సవాలు ఇసురుతున్నాడు. ఇక్కడ ప్రజలకు అర్థం కావాల్సింది ఒకటే, ఏంటిదంటే రేవంత్ రెడ్డి సమస్యలు ఉన్నప్పుడే ఆదుకోలేదు, ఇక ఈసారి ఎన్నికలు వేసిన తర్వాత ఇంకేం ఆదుకుంటున్న నమ్మకం ఒక్కడే చెప్పండి. రాజకీయ రంగాలే ప్రజలను మోసం చేయడానికే ఉన్నాయి. ఏ నాయకుడైనా సరే, ఎవరైనా సరే హామీలు ఇచ్చుడు, ప్రజల్ని మోసం చేసుడు, హామీలు ఇచ్చుడు, ప్రజలు అవస్థలు పెట్టుడు, ఇదొకటి బాగా తయారైంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో వీరిని బెడిసి కొడితే తప్ప రాజకీయాలు చేసే వారికి బుద్ధి రాదు. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కనుక మనల్ని కోటేశ్వరుడు కాదు కదా, మనల్ని బిచ్చగానే చేస్తాడు. ఇక 7వ రూపం 7వ గ్యారంటీ ఏదైనా ఉందా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో చిప్ప కూడా మిగులుస్తాడు, లాస్ట్కి గదే మిగులుస్తాడు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొంచెం అర్థం చేసుకొని ఈసారి లోక్సభ ఎన్నికల్లో మిమ్మల్ని పట్టించుకునే నాయకుడిగా ఓటేయాలని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను. అదే రేవంత్ రెడ్డి 100 రోజులు, ఈరోజు 100 రోజుల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి, 100 రోజుల పరంగానే ఎవరైనా మాట్లాడుతున్నాడా? ఇదే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో చేస్తాన్న గ్యారంటీలు, పూర్తి స్థాయిలో ఇచ్చేస్తామన్న గ్యారంటీలు ఇప్పటిదాకా ఇవ్వకుండా వాటిని ప్రతి ఒక్క హామీలు ఇచ్చినట్టే చూపెట్టుకుంటున్నారు. ఎక్కడైనా అమలు అయినట్టు అవపడుతుందా? మరి కాంగ్రెస్ ప్రభుత్వ హామీల గురించి 100 రోజుల గురించి మాట్లాడుకోకుండా ఈరోజు కాళేశ్వరం బ్యారేజ్ అని దానిపైన అవకతవకలు కూలిన పిల్లర్ల మీద కానీ దాని మీదనే చర్చలు పెట్టుకొని 3 నెలల నుంచి కూర్చున్నారు. వాళ్ళకి జైలుకు పంపే సత్తా కూడా లేకుండా పోయింది ప్రభుత్వానికి. మొన్న చెప్పిన కల్వకుంట్ల ఫ్యామిలీ జైలుకు పోవాలంటే మీరు అధికారంలో ఉన్నారు, తొందరలోనే. మరి ఇక్కడ తప్పు ఎవరో పడుతుంది? ఈ పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కరెక్టే ఉన్నారు, కానీ ఇక్కడ అన్ని నాటకాలు చేసుకుంటూ తిరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. వీళ్ళు మాత్రం తెలంగాణలో ఒక అవేర్నెస్ తెచ్చిళ్ళు. 100 రోజులు పోయి ఎవరు మాట్లాడకుండా, 100 రోజుల గురించి ఎవరు మాట్లాడకుండా ఈరోజు కాళేశ్వరం మీదనే మాట్లాడుతున్నారంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, ఈయన ఎటువంటి మోసాలు చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా దారివే మళ్లిస్తున్నాడు. ఇప్పుడే ప్రజలు అవస్థలు పడతా ఉంటే పట్టించుకోకుండా నానా రకాల సవాళ్లు ఇసురుకుంటా కూర్చున్నాడు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈసారి ఎలక్షన్లు మాత్రం ఎట్టి పరిస్థితులు ఏ పార్టీకైనా వేసుకోకండి, కాంగ్రెస్ పార్టీకి మాత్రం వేస్తే సమస్యలు ఉన్నప్పుడు పట్టించుకొని మనిషి ఎలక్షన్ల తర్వాత మాత్రం ₹1 కాదా షిప్పే మిగులుతాడు లాస్ట్కి.